నల్గొండ పట్టణం పాత బస్తీలోని తాగునీటి ట్యాంకులో మనిషి శవం గుర్తించిన సంఘటనపై జిల్లా అధికార యంత్రాంగం స్పందించింది. జూన్ 1 నాడు ట్యాంకును తనిఖీ చేసిన అనంతరమే తాగునీటిని సరఫరా చేశామని, ఆ రోజు ట్యాంకులో శవం లేదని స్పష్టం చేసింది. నల్గొండ పట్టణం పాత బస్తీలోని నీటి ట్యాంకులో మనిషి శవం గుర్తించిన ఘటనపై జిల్లా అధికార యంత్రాంగం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఇందులోని వివరాల ప్రకారం సోమవారం రోజు నల్గొండ మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ మరియు వాటర్ లైన్మెన్లు పాత బస్తీ పరిధిలోని వాటర్ ట్యాంక్ పరిశుభ్రత కోసం తనిఖీ చేయగా శవం కనిపించింది. ఈ శవం నల్గొండ పాత బస్తీ 28వ వార్డుకు చెందిన ఆవుల వంశీకృష్ణగా గుర్తించారు. మున్సిపల్ సిబ్బంది మే 30 మరియు జూన్ 1వ తేదీల్లో ట్యాంకును తనిఖీ చేసి నీటిని విడుదల చేయడం జరిగిందని, అప్పుడు నీటి ట్యాంకులో ఎలాంటి శవం లేదని స్పష్టం చేసింది. నీటి ట్యాంకును ప్రతి 2-3 రోజులకు ఒకసారి శుభ్రం చేయడం జరుగుతోందని, నిబంధనల ప్రకారం ప్రతి 3 రోజులకు ఒకసారి వాటర్ ట్యాంక్ను బ్లీచింగ్ పౌడర్తో శుభ్రం చేయడం జరుగుతోందని తెలిపింది. ప్రాథమిక వైద్య విచారణలో చనిపోయిన శవం 2-3 రోజుల క్రితం జరిగినట్లుగా గుర్తించడం జరిగిందని, శవంపై అక్కడక్కడ గాయాలు ఉన్నాయని తెలిపింది. చనిపోయిన వ్యక్తి మతి స్థిమితం కోల్పోయి గత నెల 24 నుండి కనిపించడం లేదని, ఈ కేసును పోలీసులు హత్య, ఆత్మహత్య వంటి అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నారని పేర్కొంది. శవం లభ్యమైన అనంతరం పాత బస్తీలోని వాటర్ ట్యాంక్ ద్వారా తాగునీరు సరఫరా అవుతున్న 50 ఇండ్లను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సందర్శించారని, ఇప్పటి వరకు అక్కడి ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తలేదని జిల్లా అధికార యంత్రాంగం తెలిపింది.